హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. ఒకటి బాగా గమనించండి. 100 కోట్లతో 2019లో ఖజానా 100 కోట్ల ఖజానాతో అప్పచెప్పి వెళ్ళిపోయారు మీరు. అప్పచెప్పి వెళ్ళిపోయాక ఏం జరిగింది? గత కొన్ని రోజులకే కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్. అయినా కానీ అతను ఇచ్చిన హామీలన్నీ కూడా 100కి 95% అన్నీ కూడా అమలు జరిపాడు. అండ్ ఆర్థిక వృద్ధి రేటు పెంచాడు మన రాష్ట్రంలో. అండ్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. దాంట్లో ఒక 6 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. ఒకటైతే క్లాసెస్ సీట్లు ఇవ్వకుండా మీరే చేశారు. అండ్ 9 పోర్ట్లు, నాడు నేడు స్కీమ్ కింద హాస్పిటల్స్ అండ్ స్కూళ్ళు, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన 100 కోట్ల బడ్జెట్తోనే స్టార్ట్ చేసిన ప్రభుత్వం. అదే ప్రభుత్వం 2024 పూర్తయ్యేసరికి తన పరిపాలించిందల్లా 2.5 సంవత్సరాలు కోవిడ్తోనే ఉందంతా. ఆ 2.5 సంవత్సరాల టైంలో ఇవన్నీ చేశాడు. మంచి సంక్షేమం అంతా కూడా అందించాడు. అదే 2024 అతను దిగిపోయే టైంకి 8,000 కోట్లు మీకు బడ్జెట్ మీ ఖజానాలో ఉంది. కానీ మీరు చేసింది ఏంటి? శూన్యం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కనిపిస్తుంది. మీరు చెయ్యకపోగా ఆ రోజు చేసిన ఇవన్నీ కూడా పోర్ట్లు కానించి, హాస్పిటల్స్ కానించి, మెడికల్ కాలేజెస్ కానించి అన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు అనేది చాలా దారుణం. మీరు ఇప్పుడు వరకు దగ్గరగా 1,50,000 కోట్ల పైనే, ఇంచుమించు 2 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు. కానీ మీరు చేసింది అంతా కూడా శూన్యం. బీహార్ అవుద్ది, శ్రీలంక అవుద్ది అని చెప్పారు గత 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు నిజమైన బీహార్, శ్రీలంక ఇప్పుడు అవుతుంది. ఇది నిజం, పక్కా నిజం. ఆత్మసాక్షి ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఇది తెలుస్తుంది. ఎప్పటి నుంచో చేద్దాం పెడదాం అనుకుంటూ పెట్టలేకపోయి ఇప్పుడు పెడుతున్న వీడియోస్. ఇవన్నీ నిజాలు, వాస్తవాలు. ఇవన్నీ అప్పుడు